Hi all, welcome to Vizag Sainik Academy and I am Bhaskar. సో డియర్ పేరెంట్స్, ఈరోజు మనం చెప్పుకోేది ఏంటంటే మనకి సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదా. సైనిక్ స్కూల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా అయితే మనకి 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్, అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్. ఇవన్నీ మనకి 30, 40, 50, 60 ఇయర్స్ అక్కడ నుంచి ఉన్నాయి. సో ఈ వీటికి మామూలు స్కూల్స్కి ఏంటంటే డిఫరెన్స్, ఈ వీటిలో ఏంటంటే ఎక్కడైనా ఏ సైనిక్ స్కూల్ అయినా వాళ్ళు చూసేది ఏంటంటే ఎన్డీఏ రేషియో, ఎన్డీఏ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు. ఏవైతే సైనిక్ స్కూల్స్లో ఉన్నారో వాళ్ళు ఈ స్కూల్స్లో చదివిన పిల్లలు అయితే కన్ఫామ్గా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మొత్తం మనకి ఉన్న 33 సైనిక్ స్కూల్స్. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మనకి 2 ఉన్నాయి టాప్ స్కూల్స్. ఒకటి కోరుకొండ, నెక్స్ట్ కలికిరి. అలా మనకి ఎవ్రీ స్టేట్లో 1 or 2 ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా. సో ఇలా మనకి ప్రతి స్టేట్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో వీటితో పాటు న్యూ సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ న్యూ సైనిక్ స్కూల్స్ ఏంటంటే ఓవరాల్గా సో ఇవి ఒక 19 ప్లస్ నెక్స్ట్ 16, సో టోటల్గా 35 న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో ఈ 19 ఏవైతే ఉన్నాయో ఇవి కూడా గవర్నమెంట్వే. రిమైనింగ్ 16 ఉన్నాయి కదా, ఇవి ప్రైవేట్ సెమీ గవర్నమెంట్ కింద వస్తాయి. సో ఇవన్నీ మీకు ఎలా అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి. ఎగ్జాంపుల్ మనం కోరుకొండ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2024లో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి బాయ్స్కి అయితే జనరల్ కేటగిరీలో 274 వచ్చింది, గర్ల్స్కి అయితే 278 వచ్చింది. సో అది ఫస్ట్ రౌండ్ అండి. కానీ లాస్ట్ టైం మనకు ఒక 10 రౌండ్స్ అయ్యాయి. సో ప్రాబ్లం లేదు, అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం చూస్తుంది ఏంటంటే మొత్తం మనకున్న సైనిక్ స్కూల్స్, మనకున్న టోటల్ సైనిక్ స్కూల్స్ 33 అండ్ 19 ప్లస్ 16, అంటే 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అండ్ 35 న్యూ సైనిక్ స్కూల్స్. సో థ్యాంక్ యూ ఆల్, అండ్ ప్లీజ్ like, share, subscribe our channel.